ముందుగా అందరికీ గణేశోత్సవ శుభాకాంక్షలు. వినాయక చవితి నుండి మొదలై అనంత చతుర్దశి వరకు వినాయక ఉత్సవాలు మన భాగ్యనగరంలో అతి వైభవంగా జరుగుతాయి. ఇది 46 సంవత్సరం. దానికి కావాల్సిన ఏర్పాట్లు తర్వాత అవన్నీ కూడా మేము కూడా చేస్తున్నాం. మనం ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా అది ఉంటున్నాం. అయితే ముఖ్యంగా మళ్ళీ ఒకసారి ఈరోజు హిందూ బంధువులకు మేము పిలిపేమిస్తున్నామంటే, మనం అనాదిగా జరుపుతున్నాం, ఇది కరెక్టే. కానీ ఈ మధ్యాహ్నం ఏదైతే మన మధ్యాహ్నం వైషమ్యాలు రేపెత్తించడానికి కొన్ని అసాంఘిక శక్తులు మొదలయ్యి దేశాన్ని విఘటితం చేయడానికి వీళ్ళంతా కూడా అయితే ఎక్కడొక హిందువులు దీన్ని గమనించి ఎవరైతే గుస్పైటులు అంటే చొరబాటుదారులు ఉన్నారో, ఎవరైతే విధర్మీయులు ఉన్నారో అట్లాంటి వాళ్లకు సరి అయిన బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకు చూస్తున్నాం ఈ మధ్యన మన దేశాన్ని మన ధర్మాన్ని విడగొట్టడానికి మనల్ని వైషమ్యాలను రేకించడానికి అనేక విధాలుగా సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని తిప్పికొట్టాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మన వినాయక చవితి నుండి వచ్చేవన్నీ కూడా మన పెద్ద పెద్ద పండుగలు. ఆ పండుగలలో కోట్లాది రూపాయలు మన దగ్గర అవుతుంటాయి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ వర్గాలని వీళ్ళు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఎక్కడ కూడా రెచ్చిపోతూ నిజంగా ఎవడు విదేశీయుడు ఎవడు విధర్మీయుడు అని ఆలోచించి ధర్మీయులకే సనాతనీయులకే ఉపయోగపడే విధంగా మీరన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి, వాళ్ళతోనే తీసుకోవాలి. ఎవరైతే ఉమ్మేయడం తూసేయడం ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ దగ్గర పోవద్దు. ఈ పవిత్రమైన ఒక పండుగల్ని మీరు పవిత్రం చేయొద్దు. ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో దేశద్రోహులుగా విధానం మనని మార్వాడీలు కోమటోళ్ళు రెడ్డిలు అని విడగొడుతున్నారు చూడండి. వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. ఇక్కడ నుండి వస్తున్నటువంటి అన్ని పండుగలలో మనం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం. కాబట్టి దీంట్లో ఒక్క రూపాయి కూడా విధర్మీయులకు పోకుండా చూడాలి. దీన్ని ఒక మంచిగా చేస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా గణేశోత్సవాల శుభాకాంక్షలు. ఖచ్చితంగా మీరు ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడడానికే మీరు ముందుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్య మనము గత నెలలో చూస్తున్నట్లయితే పత్రికల్లో అన్ని మీడియాల్లో మార్వాడి గో బ్యాక్ అని వస్తుంది కదా. వాళ్ళు గణేష్ ఉత్సవ సమితిలో కానీ అలాగే నిమజ్జనంలో పాత్ర కానీ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి వర్గం మార్వాడి వర్గం. అలాంటి వర్గాన్ని ఈ రోజున వైషమ్యాలు చూపించేసి అలా దానికి మీ స్పందన ఏంటి? అసలు హిందూ ధర్మంలో వైషమ్యాలు లేవు. వీడెవరైతే చెప్తున్నారో వాళ్ళంతా కూడా ప్రేరేపితులు. ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఈ ధర్మాన్ని దేశాన్ని విడగొట్టాలని చూస్తున్న వాళ్ళ యొక్క ఇది సంకుచితమైన భావనము. వాళ్ళ యొక్క ఈ రాజ్య పరిపాలన కోసం చేస్తున్నారు. కానీ హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని ఎవరు కూడా విడగొట్టలేరు. అనాదిగా జరుగుతున్నది. ఈ మార్వాడి వీళ్ళంతా కూడా మన యొక్క భాగమేనండి. సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా భాగమే. మార్వాడీలు కానీ కోమటోళ్ళు కానీ రెడ్డిలు కానీ కమ్మాలు కానీ రాజులు కానీ ఎవరైనా మరాఠీలు కానీ గుజరాతీలు కానీ వీళ్ళంతా హిందూ ధర్మాన్ని పోషిస్తారు. కాబట్టి ఎవరు కూడా దీన్ని మనము వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పన్నాగమంతులో దాని ఉచ్చులో పడొద్దు. ఖచ్చితంగా మన సనాతన ధర్మంలోకి పోవాలి. ఆ ధర్మాన్ని కాపాడుతందుకే మనం పాటుపడాలి. ఖచ్చితంగా ధర్మం యొక్క ఉద్దేశాన్ని ఉంచుకొని మనం పండుగలన్నీ కూడా మన ధర్మాన్ని కాపాడడానికి మీరు చూస్తున్నారు. ఎక్కడైతే ధర్మం కాపాడదో అక్కడే సుఖమ శాఖ ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా చూడండి హిందూ ధర్మం లేని చోట అసలు అక్కడ సుఖములు శాంతి లేదు, ధనము లేదు, సస్యశ్యామలం లేదు. కాబట్టి మీరు హిందూ ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది.